హౌ టు ఇన్సర్ట్ ఇమేజెస్ హౌ టు ఇన్సర్ట్ ఇమేజెస్ ఇంటూ టెంప్లెట్స్. ఓకే, సో టెంప్లెట్స్లోకి ఇమేజెస్ ప్లేస్ చేయడం ఎలాగా? సో ఐఎంజీ ట్యాగ్తో చేసేయడమేనా నార్మల్ హెచ్టిఎంఎల్ ఫైల్స్కి ఇచ్చినట్టుగా? సో అలా ఇచ్చేయడమేనా అంటే ఇవి వెబ్ అప్లికేషన్స్ కదా. ఓకే, కాబట్టి సో డైరెక్ట్గా మనం ఇమేజ్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం, ఆ పాత్ అంతా ఎలా చెప్తాము? ఖచ్చితంగా ఐఎంజీ ట్యాగే వాడతాము. కాకపోతే ఆ ఇమేజెస్ ఎక్కడ ప్లేస్ చేయాలి అన్నది పాయింట్ అనమాట. ఓకే, సో జనరల్గా ఈ ఇమేజెస్ కానీ, ఓకే, సో ఇమేజెస్ కానీ లేకపోతే ఏవైతే ఈ సిఎస్ఎస్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో సిఎస్ఎస్ ఫైల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా లోగోసు, ఇమేజెస్, సిఎస్ఎస్ ఫైల్స్, జావా స్క్రిప్ట్ ఫైల్స్ వీటన్నిటిని మనం స్టాటిక్ ఫైల్స్ అంటూ ఉంటాం. స్టాటిక్ ఒకసారి క్రియేట్ చేశాక ఓకే, సో అవి ఫిక్స్డ్గా ఉంటాయి కాబట్టి. ఓకే, రైట్. సో ఆ స్టాటిక్ ఫైల్స్ అంటూ ఉంటాం వాటిని. సో కాబట్టి జాంగో అన్నది ఏం చెప్తుందంటే ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ లాగా మనకి సో మన యొక్క ప్రాజెక్ట్ ఫోల్డర్లో స్టాటిక్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది అనమాట. ఓకే, సో క్రియేట్ ఏ ఫోల్డర్ విత్ ద నేమ్ స్టాటిక్. ఓకే, సో స్టాటిక్ అనే నేమ్తో మనకి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. సో ఆ స్టాటిక్ ఫోల్డర్లో ఓకే, సో ఆ స్టాటిక్ ఫోల్డర్లో ఇంకా మన యొక్క ఫైల్స్ అన్నీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా ఇందులోనే ఈ స్టాటిక్ ఫోల్డర్లోనే మనం ప్లేస్ చేసేయచ్చు. లేకపోతే సో మనకి ఈజీగా ఆర్గనైజ్ చేయడం కోసం సో మనం క్రియేట్ ఎ ఫోల్డర్ విత్ ద నేమ్ ఇమేజెస్. సో ఇమేజెస్ అన్నీ ఒక దగ్గర ఉండేలాగా, సిఎస్ఎస్ ఫైల్స్ అన్నీ ఒక దగ్గర ఉండేలాగా, జావా స్క్రిప్ట్ ఫైల్స్ అన్నీ ఒక దగ్గర ఉండేలాగా చేసుకుంటే బెటర్. స్టాటిక్ ఫోల్డర్లో డైరెక్ట్గా అన్నీ తీసుకెళ్ళి పడేసామనుకోండి, ఇమేజెస్ అక్కడే, సిఎస్ఎస్ అక్కడే, జావా స్క్రిప్ట్ అక్కడే పడేస్తే సెర్చింగ్ కూడా మనకి టఫ్ అయిపోతుంది. ఓకే, కాబట్టి మనం సో క్రియేట్ ఏ ఫోల్డర్ విత్ ద నేమ్ సో ఏమంటాము? ఇమేజెస్. సో ఇమేజెస్ అనే నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సో ప్లేస్ ఆల్. ఓకే, సో ఈ ఫోల్డర్లో ఏవైతే ఇమేజ్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇమేజెస్ ఫోల్డర్లో తీసుకెళ్ళి పడేస్తే ఇంకా హ్యాపీగా మనకి రన్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతూ ఉంటాము అని చెప్పి చెప్పడం. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటైతే ఏదైతే మన స్కూల్ యాప్ ఉందో ఇందులో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో న్యూ ఫోల్డర్ స్టాటిక్. సో స్టాటిక్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. సో స్టాటిక్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసాము. సో క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వెంటనే మనము చెప్పాల్సింది ఏంటంటే సో జాంగో ప్రాజెక్ట్కి మనం చెప్పాలన్నమాట నా యొక్క స్టాటిక్ ఫైల్స్ అన్నీ కూడా. సో స్టాటిక్ ఫైల్స్ అంటే దానికి అర్థం అవుతుంది. సో ఇమేజెస్ కానీ, సిఎస్ఎస్ ఫైల్స్ కానీ, జావా స్క్రిప్ట్ ఫైల్స్ కానీ, లోగోస్ కానీ ఇవన్నీ స్టాటిక్ ఫైల్స్ అంటాము అని చెప్పి. కాబట్టి సో ఆ విషయాన్ని అంటే ఆ స్టాటిక్ ఫైల్స్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నాము అనే విషయాన్ని మనము సో జాంగో ప్రాజెక్ట్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎలా ఇన్ఫార్మ్ చేస్తాం మనము? సో ఎలా ఇన్ఫార్మ్ చేస్తామంటే సెట్టింగ్స్ డాట్ పీవై ఏదైతే ఉందో ఆ సెట్టింగ్స్ డాట్ పీవైలో ఓకే, ఆ సెట్టింగ్స్ డాట్ పీవైలో ఒక చిన్న సెట్టింగ్ ఒకటి చేసుకోవాలి. ఏంటా సెట్టింగు? సో స్టాటిక్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పడం. సో దానికి మనం చేయాల్సిన సెట్టింగ్ ఏంటంటే స్టాటిక్ ఫైల్స్ _dirs ఈక్వల్ టు అని చెప్పి ఓకే, సో ఈ ఒక సెట్టింగ్ని మనం చేయవలసి ఉంటుందన్నమాట. సో స్టాటిక్ ఫైల్స్ _dirs అని చెప్పి సో ఆ పాత్ ఎక్కడుందో ఆ పాత్ని మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే నా యొక్క స్టాటిక్ ఫైల్స్ అన్నీ స్టాటిక్ ఫైల్స్కి సంబంధించిన డైరెక్టరీస్ ఎక్కడ ఉన్నాయి అంటే సో నా యొక్క స్టాటిక్ ఫైల్స్ అన్నీ కూడా సో ఏదైతే బేస్ డైరెక్టరీ ఉందో, బేస్ డైరెక్టరీ అంటే చెప్పాను కదా ప్రాజెక్ట్ డైరెక్టరీ. సో ప్రాజెక్ట్ డైరెక్టరీ ఏదైతే ఉందో అందులో సో
స్టాటిక్ అని చెప్పి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ స్టాటిక్లోనే ఇంకా అన్నీ ఉన్నాయి. సో డైరెక్ట్గా స్టాటిక్లో ఉండొచ్చు, లేకపోతే అందులో ఉండే సబ్ ఫోల్డర్స్లోనైనా ఉండొచ్చు, వెతుక్కో అని చెప్పి మనం చెప్పేస్తాం అనమాట. ఓకే, సో ఎప్పుడైతే జాంగో సెట్టింగ్స్ డాట్ పీవైలో మన స్టాటిక్ ఫైల్స్ డైరెక్టరీస్ ఎక్కడ ఉన్నాయి అనేది చెప్పేస్తే ఇంకా ఆటోమేటిక్గా ఒక ఇమేజ్ మనం ఇచ్చినా ఏమి ఇచ్చినా అది ఏం చేస్తుందంటే అక్కడ నుండి లోడ్ చేసి తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. సో జాంగోలో మనం డైరెక్ట్గా ఇమేజెస్ని, సిఎస్ఎస్ని వాటిని ఒక హెచ్టిఎంఎల్లో చేసినట్టు డైరెక్ట్గా చెయ్యలేము. సో వాటిని మనం స్టాటిక్ ఫైల్స్గా కన్సిడర్ చేసి, సో స్టాటిక్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో ఆ స్టాటిక్కి సంబంధించినటువంటి స్టెప్స్ మనం ఫాలో అయితేనే మనకి ఇమేజెస్ కానీ, సిఎస్ఎస్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. సో అదే మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం, రైట్. సో ఎలా చేస్తాము అనంటే, సో ఈ విధంగా మనం సెట్టింగ్ క్రియేట్ చేయడం ద్వారా చేస్తాము. సో ఇంతవరకు ఒకసారి చేసేద్దామా. సో స్టాటిక్ ఫోల్డర్ క్రియేట్ చేసాము. ఓకే, సో క్రియేట్ చేసిన తర్వాత ఓకే, సో మన ప్రాజెక్ట్స్లో లోగో ఉండేది, లోగో డాట్ పిఎన్జి. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన స్కూల్ యాప్లో స్టాటిక్లో ఓకే, సో ఇమేజెస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇమేజెస్ అన్నీ అందులో పెడతాను. సో అందులో లోగో డాట్ పిఎన్జి అని చెప్పి దీన్ని తీసుకొచ్చి పెట్టాను నేను. ఓకే, సో లోగో డాట్ పిఎన్జి అని చెప్పి ఈ ఫైల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టాటిక్ క్రియేట్ చేశాను. స్టాటిక్ ఫోల్డర్లో ఇమేజెస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఇమేజెస్ అనే ఫోల్డర్లో నాకు కావాల్సిన ఇమేజెస్ అన్నీ లోడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వెంటనే స్టాటిక్ ఫైల్స్ డిఐఆర్ఎస్ అన్నది సెట్ చేసుకోవాలి. ఎక్కడ? మన సెట్టింగ్స్ డాట్ పీవైలో. ఓకేనా, సో ఏదైతే మన కాన్ఫిగ్లో సెట్టింగ్స్ డాట్ పీవై ఉంటుందో, సో ఆ సెట్టింగ్స్ డాట్ పీవైలో ఇక్కడ ఎలాగైతే బేస్ డైరెక్టరీలో టెంప్లెట్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పామో, ఇన్ ద సేమ్ వే మనం ఇక్కడ లాస్ట్ లైన్లో సింపుల్గా ఏం చేస్తామంటే, సో స్టాటిక్ ఫైల్స్కి సంబంధించిన డైరెక్టరీస్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఎలాగే ఇవ్వాలి, _dirs, ఎక్కడ స్పేసెస్ అవి ఇవ్వద్దు. ఓకే, సో స్టాటిక్ ఫైల్స్ _dirs ఈక్వల్ టు అని చెప్పి సింపుల్గా ఆ యొక్క పాత్ని ఇచ్చేస్తాం. సో ఏంటా పాతు? ఏదైతే బేస్ డైరెక్టరీ ఉందో బేస్ డైరెక్టరీ లోపల ఓకే స్టాటిక్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ స్టాటిక్ అనే ఫోల్డర్లో నీకు కావలసినవన్నీ ఉన్నాయి చూసుకో అని చెప్పేయడం అనమాట. ఒక కామా ఇచ్చేసి విడిచిపెట్టేస్తాం. సో ఆటోమేటిక్గా దీనికి అర్థమైపోతుంది అనమాట ఇంకా. ఓకే, సో ఏదైతే స్టాటిక్ ఫైల్స్కి సంబంధించి అన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్తున్నాడు. ఓకే, సో ఇది చెప్పిన తర్వాత దానికి ఆటోమేటిక్గా జాంగో ప్రాజెక్ట్కి అర్థమవుతుంది స్టాటిక్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ప్రాజెక్ట్ ఫోల్డర్, బేసిక్ డైరెక్టరీ అంటే ప్రాజెక్ట్ ఫోల్డర్లో స్టాటిక్ అనే ఫోల్డర్ ఉందంట. సో ఏదైతే స్కూల్ యాప్ అనేటటువంటి ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉందో అందులో డైరెక్ట్గా స్టాటిక్ అనే ఫోల్డర్ ఉందంట. అందులో ఉండే సబ్ ఫోల్డర్స్లో కానీ కావాల్సినవన్నీ కూడా ఉన్నాయంట అని చెప్పి అర్థమైపోతుంది అనమాట. ఇంకా సేవ్ చేస్తున్నాను, చేసేసి ఓకే, సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం మనం. సో స్టాటిక్ అయిపోయింది కదా. ఇప్పుడు సరే మరి ఇంకా చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఐఎంజీ ట్యాగ్ పెట్టి డైరెక్ట్గా లోడ్ చేస్తే వచ్చేస్తుందా అంటే, సో మన టెంప్లెట్స్లో డైరెక్ట్గా మనము వాటిని ఇంతకు ముందులాగా మనం లోడ్ చేస్తామంటే రాదు. మధ్యలో ఇంకొక స్టెప్ మనం చేయవలసి ఉంటుంది. అదేంటి అంటే, సో మన టెంప్లెట్కి స్టార్టింగ్ లైన్లో మనం ఒక లైన్ రాయవలసి ఉంటుందన్నమాట. అదేంటంటే ఆ స్టాటిక్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లోడ్ చెయ్యు అని చెప్పి. సో టెంప్లెట్లో స్టాటిక్ ఫైల్స్ మనం యూజ్ చేస్తున్నామా లేదా అన్నది మనం చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే జాంగో అన్నది సో స్టాటిక్ ఫైల్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామని చెప్తామో, ఎలా చెప్తాము? సింపుల్గా ఎలా చెప్తామంటే, సో పర్సంటేజ్ ఓకే, సో పర్సంటేజ్ ఎలా, సో దీని మధ్యలో సింపుల్గా లోడ్ స్టాటిక్ అని ఇస్తే చాలు. ఓకే, సో మన కర్లీ బ్రేస్ ఓపెన్ పర్సంటేజు
పర్సంటేజ్ కర్లీ బ్రేస్ క్లోజ్ మధ్యలో సింపుల్గా లోడ్ స్టాటిక్ అనేటటువంటి ఒక లైన్ని మనం ఇస్తే చాలు. అప్పుడు ఆటోమేటిక్గా జాంగోకి ఏమర్థం అవుతుందంటే సో ఇందులో సమ్ స్టాటిక్ ఫైల్స్ వాడబోతున్నాడు. అవి సిఎస్ఎస్ ఫైల్స్ కావచ్చు, లేకపోతే ఇమేజెస్ కావచ్చు, జావా స్క్రిప్ట్ ఫైల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, స్టాటిక్ ఫైల్స్ వాడబోతున్నాడు. సో వెంటనే ఏం చేస్తుందంటే సెట్టింగ్స్లో లాస్ట్ లైన్లో ఏదైతే స్టాటిక్ ఫైల్స్ డైరెక్టరీ ఎక్కడుంది, సరే వాడబోతున్నాడు ఎక్కడుంది, సో బేస్ డైరెక్టరీలో స్టాటిక్లో ఉంది. ఓకే, సో స్టాటిక్లో ఉన్నాయట. ఓకే సరే అని చెప్పేసి ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఆ లోడ్ స్టాటిక్ ఇవ్వడం ద్వారా సిస్టమ్కి మనం ఒక అలర్ట్ చేస్తున్నట్టు. సో స్టాటిక్ ఫైల్స్ అన్ని లోడ్ చేయమని, స్టాటిక్ మాడ్యూల్ని లోడ్ చేయమని మనం చెప్తున్నట్టు అనమాట. ఓకే, సో ఈ ఒక లైన్ని మనం రాయవలసి ఉంటుంది అని చెప్పి చెప్తున్నా. ఎక్కడ? టెంప్లేట్లో. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఫస్ట్ టైము మనకి ఇన్ని స్టెప్సా అనిపిస్తుంది కానీ సో చేసుకుంటూ ఇంకో ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇవన్నీ సింపుల్గా గుర్తుండిపోతాయి అన్నమాట. ఎందుకంటే సో ఇవన్నీ ఫిక్స్డ్ స్టెప్స్ ఏం మారిపోవు కాబట్టి. ఓకే రైట్. సో టెంప్లేట్లో సింపుల్గా లోడ్ స్టాటిక్ అని చెప్పి మనం ఒక లైన్ని రాయవలసి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో లోడ్ స్టాటిక్ అని చెప్పి రాయవలసి ఉంటుంది. సో లోడ్ స్టాటిక్ అని రాసిన తర్వాత ఇప్పుడు ఇంకా మనము యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు అవర్ స్కూల్ అని వచ్చి దాని కిందన ఫర్ ఎగ్జాంపుల్ లోగో రావాలి, లేకపోతే వెల్కమ్ టు అవర్ స్కూల్కి పైన మనకి లోగో రావాలనుకోండి. సో ఇక్కడ ఒక బ్రేక్ ఇచ్చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఒక బ్రేక్ ఇచ్చేద్దాం. బ్రేక్ ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఐఎంజీ ట్యాగ్ రాసేద్దాం. సో ఐఎంజీ ట్యాగ్లో మీకు తెలుసు ఎస్ఆర్సి యాట్రిబ్యూట్ ఇస్తాము, అలాగే ఏఎల్టి ఆల్టర్నేట్ టెక్స్ట్కి యాట్రిబ్యూట్ ఇస్తాం. ఓకే, సో టీడబ్ల్యూజీ లోగో అని చెప్పి ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇస్తాను. సో మన పాత్ ఎలాగిస్తాం మనం ఇప్పుడు? ఓకే, సో ఇటువంటి దానికి మనము పాత్ ఎలాగిస్తాము? సో పాత్ ఎలా ఇస్తాము అంటే సో పాత్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఒక సింపుల్ స్టెప్ ఒకటి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేంటి అంటే విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో. ఓకే, సో విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో సేమ్ సో లోడ్ స్టాటిక్ ఎలాగైతే చేసామో ఓకే, సో అలాగా ఈ టెంప్లెట్ ట్యాగ్స్ని మనం వాడుకోవలసి ఉంటుందన్నమాట. సో ఈ టెంప్లెట్ ట్యాగ్లో సింపుల్గా మనం ఏం చేస్తామంటే విత్ ఇన్ పర్సంటేజ్ ఓపెన్ క్లోజ్ మధ్యలో, ఇక్కడ ఎలాగైతే పర్సంటేజ్ ఓపెన్ క్లోజ్ మధ్యలో మనం ఇస్తున్నామో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇస్తూ మనం ఏమంటామంటే స్టాటిక్. ఓకే, సో స్టాటిక్ ఫైల్ లోడ్ చేయబోతున్నాము అని చెప్పి చెప్పడము. సో చెప్తూ ఎక్కడ ఉంది ఆ ఫైలు అని చెప్పి ఆ పాత్ అన్నది ఇచ్చేస్తాం. సో పాత్ అనేది ఎక్కడ ఉంది? ఇమేజెస్లో. ఓకే, సో డైరెక్ట్గా అది స్టాటిక్లో వెతుక్కుంటుంది. స్టాటిక్ అని చెప్పి మనం సెర్చ్ చేస్తాం కాబట్టి మనం మళ్ళీ స్టాటిక్ అని చెప్పక్కర్లేదు. సో మన ఇమేజ్ ఎక్కడుంది? సో స్టాటిక్లో డైరెక్ట్గా మన ఇమేజ్ అనేది స్టాటిక్లో ఉంది. అది స్టాటిక్లో ఇక్కడికి వచ్చి వెతుక్కుంటుంది అనమాట. మనం స్టాటిక్ అని చెప్పక్కర్లేదు. ఆ సెట్టింగ్ ఆల్రెడీ మనం చెప్పేసాం. settings.pyలో స్టాటిక్లో వెతుక్కో, స్టాటిక్ ఫైల్స్ అన్నీ అక్కడ ఉన్నాయని. కాబట్టి ఇక్కడికి వచ్చి వెతుకుతుంది. ఇందులో ఎక్కడుందో చెప్తే చాలు. సో ఇక్కడ బయటే డైరెక్ట్గా ఉందనుకోండి, సో డైరెక్ట్గా ఆ ఫైల్ నేమే ఇచ్చేస్తాము. లేదు ఇంకా అందులో ఇమేజెస్ ఫోల్డర్లో ఉంది కాబట్టి అది చెప్తున్నాను నేను. సో images/logo.png అక్కడ ఉంది కావాల్సిన ఫైలు. ఓకే, సో పాత్ ఎలాగిస్తున్నాము? పాత్ ఇచ్చేటప్పుడు కూడా కర్లీ బ్రేస్ ఓపెన్ పర్సంటేజ్ క్లోజ్ మధ్యలో సింపుల్గా స్టాటిక్ అని చెప్తే ఆటోమేటిక్గా ఇది స్టాటిక్ పార్ట్ లోడ్ చేస్తున్నాడు, సో స్టాటిక్ కంటెంట్ లోడ్ చేస్తున్నాడు అని చెప్పి సో వెంటనే స్టాటిక్ ఫోల్డర్కి వెళ్ళిపోయి అందులో ఇమేజెస్ ఫోల్డర్లో ఉండేటటువంటి logo.pngని తెచ్చి లోడ్ చేసేస్తుంది అని చెప్పడం. సో ఇలా ఏ టెంప్లెట్ లోపలైనా మనం స్టాటిక్ థింగ్స్ వాడాలి అంటే లోడ్ స్టాటిక్ ఇవ్వాలి. సో ఇస్తూ ఇంకా డైరెక్ట్గా మనం ఆ కరస్పాండింగ్ ట్యాగ్ రాసుకోవడమే. ఓకే, సో ఇమేజ్ కాబట్టి
ఏమంటున్నాము ఐఎంజిఎస్ఆర్సి అని చెప్పి సో మన కర్లీ ఓపెన్ క్లోజ్ మధ్యలో పర్సంటేజ్ కర్లీ ఓపెన్ క్లోజ్ మధ్యలో సింపుల్గా స్టాటిక్ అని చెప్పి దాని యొక్క పాత్ ఇచ్చేస్తున్నాం. సో స్టాటిక్ ఫోల్డర్ ఆటోమేటిక్గా అది చూసుకుంటుంది అందులో ఎక్కడ ఉంది అన్నది చెప్పాలి. సో డైరెక్ట్గా స్టాటిక్ లోపలే గనక ఈ ఇమేజ్ గనక ఉంటే అప్పుడు ఇలా ఇస్తే సరిపోతుంది అనమాట. సో అలా లేదు కదా, స్టాటిక్ ఫోల్డర్లో ఇమేజెస్ అనే సబ్ ఫోల్డర్లో ఈ ఇమేజ్ ఉంది కాబట్టి ఇలా ఇస్తున్నాం. ఓకేనా, రైట్. సో ఒక్కసారి మనం రన్ చేసేద్దాం. ఏమైనా ఎర్రర్స్ ఉంటే చెప్తుంది, ఏం ఎర్రర్స్ లేవు కాబట్టి మనకి లింక్ చూపించేసింది. ఇంకా హ్యాపీగా మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క అప్లికేషన్ని రన్ చేసుకోవచ్చు. సో మీరు అబ్జర్వ్ చేయండి, మన ఇమేజ్ అనేది వచ్చి లోడ్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే ఇంక ఇందులో మళ్ళీ మనకి ఇమేజ్ పెద్దది వచ్చేసింది, ఇవంతా కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం ఏదైతే మన సిఎస్ఎస్ ఓకే ఆ నాలెడ్జ్తో మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ అని చెప్పి ఓకే సో ఇమేజ్ తాలూకా విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఓకే సో 100 పిక్సెల్స్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ తాలూకా హైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 120 పిక్సెల్స్. ఇలా ఏదో ఒకటి సెట్ చేస్తాను. సెట్ చేస్తే సో మనం సెట్ చేసినటువంటి సెట్టింగ్స్కి అది సెట్ అయిపోతుంది. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ 80 పిక్సెల్స్ అంటాను. ఓకే సో ఎస్ సో చిన్న ఇమేజ్ అనేది వచ్చింది. ఇంకా చిన్నది కావాలన్నా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక 60 పెట్టి ఇది ఒక 80 పెడదాము. ఓకే సో ఇంకా చిన్న ఇమేజ్ అనేది వస్తుంది. సో ఇలా దేన్నైనా సరే మనం ఓకే స్టాటిక్ ఫైల్స్ని లోడ్ చేయాలి అనుకుంటే సో మనం స్టాటిక్ ఫైల్స్ని ఈ విధంగా లోడ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే సో లోడ్ స్టాటిక్ అని చెప్పి అంటూ ఇంకా కరస్పాండింగ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కరస్పాండింగ్ కోడ్ అనేది మనం ఇచ్చేసుకోవడమే. సో ఐఎంజీ ట్యాగ్లో ఇదంతా కూడా ఇచ్చేసాం. సో ఇలా ఇస్తే చాలు మనకి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది అనమాట. ఓకే సో ఏ స్టాటిక్నైనా సరే ఇంకా ఇలాగే చెయ్యాలి అని చెప్పి చెప్పడం, రైట్. సో ఈ విధంగా మనము ఏదైతే స్టాటిక్ ఇమేజెస్ ఉంటాయో వాటిని లోడ్ చేయొచ్చు. సేమ్ ఇప్పుడు ఇమేజెస్ ఏదైతే చెప్పానో అదే ప్రాసెస్. ఓకే సో అదే ప్రాసెస్ మనం ఒక ఏదైతే సిఎస్ఎస్ ఓకే సో లింకింగ్ స్టైల్ షీట్స్ ఓకే సో లింకింగ్ సిఎస్ఎస్ విత్ టెంప్లెట్స్. సో అది కూడా సేమ్ ప్రాసెసే అనమాట. హౌ టు లింక్ సిఎస్ఎస్ విత్ టెంప్లెట్స్ అంటే అది కూడా సేమ్ ప్రాసెసే. సో ఏదైతే అది కూడా స్టాటిక్ ఫైల్సే కదా కాబట్టి సో ఫస్ట్ మనకి స్టాటిక్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే అందులో డైరెక్ట్గా ఇక్కడే సిఎస్ఎస్ ఫైల్స్ పెట్టేయచ్చు. లేదు కొంచెం నీట్గా మేనేజ్ చేసుకుందామంటే ఇందులో సో సిఎస్ఎస్ అనో స్టైల్ షీట్స్ అనో ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే సో క్రియేట్ చేసుకొని అందులో సిఎస్ఎస్ ఫైల్స్ ఏవైతే పెట్టాలనుకుంటున్నామో ఆ ఫైల్స్ అన్నీ పెట్టేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఫైల్ ఏదో క్రియేట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఓకే సో స్టైల్ డాట్ సిఎస్ఎస్. సో స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను. స్టాటిక్లో సిఎస్ఎస్లో స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో H1కి ఏదో ఒక స్టైలు, అలాగే సో బాడీకి ఏదో ఒక స్టైలు, ఇలా మనం నేర్చుకునేవేవో చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బాడీకి బార్డర్ ఇద్దాం. ఓకే సో వస్తుందో లేదో చూడటానికి. సో బార్డర్ సో ఫర్ ఎగ్జాంపుల్ 2 పిక్సెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్. ఓకే సో ఏదో ఒకటి ఇస్తున్నాను. H1కి ఏమోని సో H1 తాలూకా ఫాంట్ కలరు ఓకే సో రెడ్ అని చెప్పి ఇస్తున్నాను. సో జస్ట్ ఏవో ఒక 2 స్టైల్స్ రాశాను. ఓకే మన ఏదైతే సిఎస్ఎస్ ఫోల్డర్ ఉందో అందులో స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసి అందులో ఒక 2 స్టైల్స్ని రాయటం జరిగింది. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మిగతాదంతా సేమ్. మిగతాదంతా సేమ్. సో ఏం చేసాం మనము, సో ఏదైతే సో స్టాటిక్ ఫైల్లో మన సిఎస్ఎస్ ఫైల్ ఇమేజ్ ఫైల్ ఏదైతే అవి ప్లేస్ చేసేయాలన్నాం సో సిఎస్ఎస్ ఫైల్ ప్లేస్ చేస్తాం. అండ్ ఇది మరి సెట్ చేయక్కర్లేదు, అన్నిటికీ ఒకేసారి సెట్ చేసేసాము. ఓకే సో ఇంకా టెంప్లెట్లో లోడ్ స్టాటిక్ కూడా చెయ్యక్కర్లేదు. లోడ్ స్టాటిక్ అనేది ఆల్రెడీ రాసేసాము. ఇంకా సింపుల్గా ఇంకా కరస్పాండింగ్ ట్యాగ్ మనం రాసుకోవడమే. సో ఎలా చేసేవాళ్ళం మనము, ఒక
ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని ఎలా మనం చేసేవాళ్ళం, లింక్ ట్యాగ్ ద్వారా లింక్ చేసేవాళ్ళం కదా. ఓకే, సో లింక్ ట్యాగ్ ద్వారా ఏమనేవాళ్ళము, సో లింక్ టైప్ ఈక్వల్ టు సో టెక్స్ట్ స్లాష్ సిఎస్ఎస్ అని చెప్పి, ఓకే, సో రిలేషన్ ఈక్వల్ టు స్టైల్ షీట్, ఓకే, స్టైల్ షీట్, సో ఏదైతే మన హెచ్రఫ్ ఈక్వల్ టు, ఓకే, సో హెచ్రఫ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ సింపుల్గా ఆ సిఎస్ఎస్ ఫైల్ తాలూకా పాత్ ఇచ్చేవాళ్ళం. సో పాత్ ఇచ్చినప్పుడు మన జాంగోలో ఏం చేయాలి, సో కర్లీ ఓపెన్ పర్సంటేజ్ అలాగే పర్సంటేజ్ క్లోజ్ మధ్యలో మనము సింపుల్గా స్టాటిక్ అని చెప్పేసి, సో ఎక్కడైతే మన ఫైల్ ఉందో సింగిల్ కోట్స్ మధ్యలో, సో ఇక్కడ ఆల్రెడీ డబల్ కోట్స్ ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ లోపల డబల్ కోట్స్ ఇవ్వద్దు, కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ కూడా అంతే. సో బయట డబల్ కోట్స్ ఇచ్చాను కాబట్టి లోపల సింగిల్ కోట్స్ ఇచ్చాను, ఇక్కడ కూడా అంతే. సో బయట డబల్ కోట్స్ ఇచ్చాను కాబట్టి లోపల సింగిల్ కోట్స్ ఇస్తున్నాను. సో సింగిల్ కోట్స్ మధ్యలో ఏదైతే మన స్టాటిక్లో సిఎస్ఎస్ అనే ఒక ఫోల్డర్ ఉంది, అందులో స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి ఒక ఫైల్ ఉంది, దాన్ని ఓకే లింక్ చేసేయి అని చెప్పి చెప్తున్నా. సో చెప్పగానే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, సో ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది అనమాట, ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది. సో లింక్ అయిపోయి ఒక్కసారి ఇక్కడ మనం వచ్చి రిఫ్రెష్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, సో బాడీకి డాటెడ్ గ్రీన్ బార్డర్ ఆటోమేటిక్గా వచ్చింది, అండ్ ఏవైతే H1s ఉన్నాయో H1s ఆటోమేటిక్గా మనకి కలర్ మారింది. ఓకే, సో ఇంకా దీనికి ఇది బదులు మనము లెట్స్ ఏ ప్యాడింగ్, ఓకే, సో ప్యాడింగ్ 10 పిక్సెల్ చుట్టుపక్కల ప్యాడింగ్ యాడ్ చేద్దాం. సో బార్డర్ అనేది బాగాలేదు కాబట్టి, ఓకే, సో ఇలాగేదో ఇచ్చుకుందాం. సో చుట్టూ మనకి ప్యాడింగ్ 10 వచ్చింది. ఓకే, సో 10 వస్తూ మనకి బాడీ అన్నది వచ్చింది. ఆ తర్వాత సో H1 అన్నది కూడా మనకి అప్లై అవ్వడం మీరు చూస్తున్నారు. ఓకేనా, రైట్. సో ఇవే ఇంకా ఎన్ని టెంప్లెట్స్కైనా సేమ్ ఇలాగే అప్లై చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీ కలెక్షన్ రిపోర్ట్ ఉంది. సో ఫీ కలెక్షన్ రిపోర్ట్కి కూడా సో ఇదే అప్లై చేయాలనుకోండి. సో ఇంకా ప్రాసెస్ ఏంటి, సో వెంటనే లోడ్ స్టాటిక్ చేసేస్తాం. ఎస్, సో లోడ్ స్టాటిక్ చేసేస్తాం. సో చేసేసి ఏదైతే ఇక్కడ మన లింక్ ట్యాగ్ ఉందో, ఓకే, home.htmlలో ఏదైతే లింక్ ట్యాగ్ రాసామో అదే లింక్ ట్యాగ్ని ఇక్కడ రాసేసామంటే ఆటోమేటిక్గా దీనికి కూడా అది లింక్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా దీనికి కూడా అదే స్టైల్ లింక్ అయిపోతుంది. ఓకే, సో అదే ఇక్కడ కూడా ఇమేజ్ కావాలనుకోండి. సో ఇక్కడ కూడా ఇమేజ్ కావాలనుకుంటే సో ఇక్కడ కూడా మనం IMG అని చెప్పేసి సో SRC, ఓకే, IMG SRC అని చెప్పేసి సో ఏదైతే మనం ఇస్తామో, ఓకే, సో ఎలా ఇస్తాము, సో అగైన్ మన స్టైల్లో స్టాటిక్ అని చెప్పేసి, ఓకే, సో ఇమేజెస్ ఫోల్డర్లో ఏదైతే logo.png ఉందో అది కావాలి అని చెప్పి అంటూ సో దాంతోపాటు స్టైల్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ 80 పిక్సెల్స్, ఓకే, సో అలాగే హైట్ ఫర్ ఎగ్జాంపుల్ సో 50 పిక్సెల్స్ ఆర్ 60 పిక్సెల్స్, ఓకే అంటాను. అనగానే ఎస్ లోగో కూడా వచ్చేసింది. ఓకే, సో లోగో కూడా వచ్చేసింది, అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలాగా మనము సిఎస్ఎస్ ఫైల్స్ కానీ, ఓకే, సో లేకపోతే ఇమేజెస్ కానీ ఏ టెంప్లెట్లోనైనా మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో కాకపోతే డైరెక్ట్గా మనం ఇంతకుముందు HTMLలో చేసినట్టుగా చేసేయడానికి కుదరదు. జాంగో అన్నది వీటన్నిటిని స్టాటిక్ ఫైల్స్గా కన్సిడర్ చేస్తుంది కాబట్టి స్టాటిక్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ స్టాటిక్ ఫైల్ ఎక్కడుందో మనం settings.pyలో చెప్పుకొని ఆ తర్వాత ఆయా టెంప్లెట్స్లో లోడ్ స్టాటిక్ ద్వారా స్టాటిక్ని లోడ్ చేస్తూ ఇంకా సో స్టాటిక్ అని చెప్తూ దాని యొక్క పాత్ ఇవ్వడం ద్వారా మనం ఇమేజెస్ కావచ్చు, జావా స్క్రిప్ట్ ఫైల్స్ కావచ్చు, CSS ఫైల్స్ కావచ్చు, ఇంకా అన్నిటినీ కూడా ఇదే స్టైల్లో మనము ఓకే సో ఇంకా ఇంక్లూడ్ చేస్తాము అని చెప్పి చెప్తూ ఉన్నా. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక టెంప్లెట్లో ఇమేజెస్ కావచ్చు లేకపోతే CSS ఫైల్స్ కావచ్చు వీటన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నా.